ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 2024 సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు మరి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను సంపూర్ణ రాశి ఫలితాలను చెప్తున్నాను. ఎంతవరకు మనం చూసుకున్నాం ఈ యొక్క మిథున రాశి అంత డెవలప్మెంట్ అనేటటువంటిది సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. ఆల్రెడీ మనకి అంతకు ముందు అంతా కూడా ఫస్ట్ ప్లేస్లో లీడింగ్లోకి వెళ్ళింది. ధనుస్సు రాశిని మించినటువంటి రిజల్ట్స్ అనేటటువంటివి తీసుకొచ్చింది. మరి ఈ విధంగా ఈ మిథున రాశికి లాభములో ఉన్నటువంటి గురుడు రేపు ఏప్రిల్ 22, 2024 వరకు సేమ్ ఫలితాలని అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అనుభవించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాహువు రాజ్యాస్థితిగతుడైనటువంటి రాహువు మిమ్మల్ని భౌతికంగా ఉన్నటువంటి మెటీరియల్ వెల్త్ని మనం ఎంత డబ్బు సంపాదించాము, ఎంత పోగు చేసుకోవాలా అనేటటువంటి ఈ వరల్డ్లీ ప్లెజర్స్ మీద మీరు దృష్టి పెడతారు తప్ప ఆధ్యాత్మికంగా మీరు మనసు అనేటటువంటిది పెట్టరు. అయితే ఈ యొక్క ఏప్రిల్ 22, 2022 సంవత్సరం లోపల మీరు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కానీ, ఆశ్రమాలకు వెళ్ళడం కానీ, టెంపుల్స్కి వెళ్ళడం కానీ, చౌల్ట్రీస్కి వెళ్ళడం కానీ, ఇటువంటి సంస్థలకు అన్నిటికీ కూడా మీరు బంధుమిత్రులతో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా పేదవాళ్ళకి అందరికీ కూడా సహాయం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా చేయడం కూడా చాలా మంచిది మీకు. అదేవిధంగా ఈ యొక్క మనకి శని భాగ్యస్థితిగతుడై ఉన్నాడు. భాగ్యస్థితిగతుడైనటువంటి శని మీకు అన్ని రకాల లాభాలని తీసుకొచ్చాడు. పూర్వజన్మలో మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల వల్ల మీకు ఈ జన్మలో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు, రేణింపు అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శని 29 జూన్ 2024 సంవత్సరంలో వక్రించడం వల్ల కుంభరాశిలో అప్పటి నుంచి మీకు ఇప్పటికే ఈ మిథున రాశి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదు. జనరల్గా దే ఆర్ కాల్డ్ ఎస్ బటర్ఫ్లైస్. అందువలన వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది అసంభవం. అందువలన ఈ యొక్క శని ఈ యొక్క వక్రించడం ఉండడం వలన మనకి ఇంకా తెలుసుకోవాలనేటటువంటి అపేక్ష, తర్వాత వక్ర బుద్ధి ద్వారానైనా సరే మనం అనుకున్నది సాధించాలి అనేటటువంటి ఆలోచన ధోరణి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కలుగడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంతవరకే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వచ్చేసినాయి చక్కగా. మరి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మరి ప్రమోషన్స్ పైన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాహువు మనకి వచ్చేసరికి అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. ఈ మనకి ఈ మిథున రాశి వాళ్ళకి మనకి 11th హౌస్ 10th హౌస్లోకి వచ్చాడు. 10th హౌస్లో ఉన్నటువంటి రాహువు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో కాస్త డబ్బులు పరంగా మనం సంపాదించినప్పటికీ కూడా మనకి కొంచెం మనశ్శాంతి అంటే ప్లేస్ వేర్ వి వర్క్ విల్ నాట్ బి కన్వీనియంట్ ఆర్ కన్వీనియంట్ యూ అండ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్హెల్దీ అనమాట. సో హైజెనిక్ వాతావరణంలో మీరు లేదు అనేటటువంటి భావనతోనే మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీరు జరపడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి ఈ యొక్క కేతువు మనకు చూసినప్పుడు అర్ధాష్టమ కేతువు, ఈ అర్ధాష్టమ కేతువు మీకు మనశ్శాంతి అనేటటువంటిది లోపించడం జరుగుతుంది. మరి ఫుడ్ విషయంలో మీరు పాయిజనస్ అవ్వడానికి, ఇన్ఫెక్షన్స్ రావడానికి, ఫుడ్ పాయిజన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేతువుకి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఫుడ్ విషయంలో మంచి సెంటియంట్ ఫుడ్, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే చిన్నగా అనుకునేటటువంటి సాత్వికమైనటువంటి ఆహారం అనుకునేటటువంటిదే మీకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. సో యూ షుడ్ బి డైజెస్ట్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ అండ్ యూ డోంట్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ మచ్ అండ్ మోర్. ఇక ఈ యొక్క మిథున రాశి వారికి వచ్చేసరికి మనకి 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో కుజుడు వక్రించి ధనస్థానంలోకి వస్తాడు. అప్పుడు మీరు ఒక డ్రాస్టిక్ సిచ్యుయేషన్ అనేటటువంటిది మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు వల్ల ధనాన్ని ఎంతటి సంపాదించినప్పటికీ కూడా మీకు ఈ అతి విశ్వాసము, తర్వాత అతి దాని డౌట్స్, సందేహాత్మ వినశ్యతి అన్నారు. సందేహాలు ఎక్కువ ఉండడం వల్ల మీరు సందేహిస్తూనే మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల దగ్గర మీరు పెట్టుబడులు పెట్టడం, ఈ వ్యాపార జీవిత భాగస్వాములతో మీకు అవరోధాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య ఎవరైతే
మరి కొట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు చెప్పేటటువంటి మాటలు విని మీరు కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనివల్ల మీకు లాభం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ ఏప్రిల్ 2, 2024 సంవత్సరం లోపల మీకు చక్కటి గుర్తింపు అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత కూడా మీకు చక్కగా మే అండ్ జూన్ నెలలో కూడా మీకు అధికమైనటువంటి పారితోషికాలు రావడం జరుగుతుంది. ఇక రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి వృత్తుల్లోకి వెళతారు. మంచి మంచి పోస్టులు మీకు వచ్చినాయి. అదేవిధంగా ఆల్మోస్ట్ ఆల్ ద టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మిథున రాశి వాళ్ళల్లోనే ఉండడం అనేటటువంటిది గమనార్హం. కాబట్టి ఈ యొక్క మహిళల పరిస్థితి తీసుకుందాం. మరి ఇళ్లల్లో మేము కష్టపడి పని చేస్తున్నామండి, ఆ తర్వాత మనకి చక్కగా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు, మా అత్త ఆడపడుచులు గుర్తించట్లేదు అనే చిన్న కారణాలతో ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా మదన పడడం జరుగుతుంది. వీళ్ళకి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఈ 2024 సంవత్సరంలో మీకు కలుగుతుంది. ఇక ప్రొఫెషనల్స్ అయినటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, ఆ తర్వాత డాక్టర్లు, లాయర్లు వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. అండ్ ఈ యొక్క గురుడు మనకి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత ఎవరైతే చిట్ ఫండ్స్ బిజినెస్లు చేస్తున్నారో అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు కొంచెం జాగ్రత్త పడాలి, లేకపోతే డబ్బులు స్టక్ అవ్వడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఒక డిసెంబర్ నెలలో మాత్రం కొంచెం పరిస్థితి అనేటటువంటిది వీళ్ళకి భిన్నంగా ఉంటుంది. చేయని నిందలకి, చేయని పనులకి మీరు అపనిందల పాలు అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. అండ్ కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము ఈ యొక్క రాహుకి మనము రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, అంతవరకు సరిపోతుంది. రాహుకి దానాలు అవసరం లేదు. ఇక ముఖ్యంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సింది కేతువును కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని ఈ పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు మనకి సోమవారం నాడు చాలా బాగుంటుంది. అదేవిధంగా గరిక గడ్డితో గణపతికి మీరు పూజ చేయాలి. ఆ విధంగా మనకి ఈ యొక్క కేతువుకి మనం చేసుకున్నప్పుడు అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. నవగ్రహాలకి చక్కగా మనము దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనము ఈ యొక్క చిన్నమస్తాదేవిని మీరు ఇంట్లో హోమం చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాహుదోషం అనేటటువంటిది మనకి తగ్గిపోతుంది. అండ్ రాహుకి పంచకాళికల్లో ఇవన్నీ కూడా ఒకటి కాబట్టి ఏ అమ్మవారిని చేసినప్పటికీ కూడా మూలమంత్రాన్ని, మరి బగళాముఖి అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని కూడా మీరు జపించుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ 2024 సంవత్సరం మహాద్భుతంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది, ఉజ్వలంగా ఉండబోతోంది. శోభమస్తు.